ప్రీవియస్ అన్ని వీడియోలు చూడాలనుకుంటే మీకు స్టార్టింగ్లో ఆల్ ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని కానీ క్లిక్ చేస్తే మొత్తం అన్ని 100 ప్రాబ్లమ్స్ 1 by 1 ప్లే అవుతుంది. ఓకే, హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్, డే 76. సో 76 మోడల్ క్వశ్చన్స్. ఇవి చూడటానికి పెద్ద క్వశ్చన్స్గా ఉన్నా సరే రైట్ సైడ్ ఉండేది 4 మార్క్స్ కడిగే క్వశ్చను, లెఫ్ట్ సైడ్ ఉండేది 2 మార్క్స్ కడిగే క్వశ్చన్. ఓకేనా? సో ఈ రెండు ప్రాబబిలిటీలోని ప్రాబ్లమ్స్. ప్రాబబిలిటీ చాలా సింపుల్ చాప్టర్. ఫస్ట్ వన్ చూడండి. హరిప్రీత్ టాస్ 2 different coins similarly. What is the probability that he gets at least 1 head? అంటే ఇక్కడేమి హరిప్రీత్ అనే అబ్బాయి 2 కాయిన్స్ని ఒకే టైంలో టాస్ వేశాడు. అందులో ఒక హెడ్ పడటానికి గల ప్రాబబిలిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ చాప్టర్ మొత్తానికి మీకు ఉండేది ఒకే ఫార్ములా. ప్రాబబిలిటీ మొత్తానికి ఒకే ఒక్క ఫార్ములా ఉంటుంది. అది తెలిస్తే చాలు, అన్ని ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మనం రాద్దాం. ఏమి? హరిప్రీత్ టాస్ 2 కాయిన్స్. ఓకేనా? సో ఫస్ట్ ఏమి? ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే ఈవెంట్. ఒకే ఫార్ములా అన్నా కదా, అదే ఫార్ములా ఇప్పుడు రాయబోయేది. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఈ ఒక్క ఫార్ములా వస్తే చాలన్నమాట, లెక్క మొత్తం అయిపోయినట్లే. సో ఫస్ట్ దీనిలో మనం టోటల్ అవుట్కమ్స్ చూడాలి. టోటల్ అవుట్కమ్స్ ఇది అలా చూడాలి. ఈ కాయిన్స్కి చూస్తాం చూడండి. ఫస్ట్ 2 కాయిన్స్ వేసాం, అందులో 2 హెడ్లు పడుతుంది. సో హెడ్ కామా హెడ్. అలా కాదు, 2 కాయిన్స్ వేసాం, 2 టైల్సే పడ్డాయి. అదే మరి ఇంకోసారి వేసాం కాయిన్స్, ఫస్ట్ దానిలో హెడ్ పడి సెకండ్ దానిలో టైల్ పడవచ్చు. ఇది ఒక ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఫస్ట్ కాయిన్లో టైల్ పడి సెకండ్ కాయిన్లో హెడ్ పడవచ్చు. ఇది రెండో చాయిస్. ఇలా 4 చాయిస్లు ఉంటాయి. ఓకేనా? సో మొత్తం ఎన్ని వచ్చినాయి? 4. ఇది నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్. ఇదే కాకుండా నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్లో కాయిన్స్కి ఒక ఫార్ములా కూడా ఉంది, అది కూడా తెలుసుకోవాలి. ఏమంటే 2 power n. n అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఇక్కడ 2 కాయిన్స్ కాబట్టి 2 power 2 ఈజ్ ఈక్వల్ టు 4. 2 స్క్వేర్ అంటే ఏమి? 4. అలా కూడా ఇది కనుక్కోవచ్చు. ఓకేనా? టోటల్ అవుట్కమ్స్ ఇలానూ కనుక్కోవచ్చు, లేదా ఈ ఫార్ములా యూస్ చేసైనా కనుక్కోవచ్చు. చాయిస్ ఏదైనా చేయొచ్చు. చూడండి, ఆర్ అని పెట్టి ఏదో ఒకటి 2 power n దట్ ఈక్వల్ టు 2 power స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఎలా చేసినా ఒకటి. కానీ ఫేవరబుల్ అవుట్కమ్స్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, అదే జాగ్రత్తగా ఇవ్వాల్సింది. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమి? అట్లీస్ట్ 1 హెడ్. సో ఇదే ఈ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈవెంట్. ఒక హెడ్ ఉండాలి. ఫస్ట్ దానిలో ఒక హెడ్ ఉందా? 2 ఉన్నాయి, మనకు కావాల్సింది ఒకటే, 2 పడ్డాయి. సో ఇది చాయిస్ ఉంది. సో ఏమి? హెడ్ కామా హెడ్. సెకండ్ దానిలో ఒక హెడ్ అడిగాడు, ఒకటి కూడా పడలే కాబట్టి ఇది చాయిస్ లేదు. థర్డ్ దానిలో ఫస్టే మనకి హెడ్ పడింది, సో చాయిస్ ఉంది. ఫోర్త్ దానిలో కూడా సెకండ్ హెడ్ పడింది, సో మనం గెలిచే చాయిస్ ఉంది. ఓకేనా? చూడండి, ఒక హెడ్ అడిగాడు, ఒక హెడ్డే కాదు 2 హెడ్స్ కూడా పడవచ్చు. అట్లీస్ట్ అంటే 1 ఆర్ మోర్ దెన్ 1 అని మీనింగ్. సో ఇక్కడ మోర్ దెన్ 1 ఉంది కాబట్టి ఎన్ని వచ్చాయి మొత్తము? 3. ఇది కూడా కౌంట్ చేసుకోవాలి. దేర్ఫోర్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంతా 3 బై టోటల్ అవుట్కమ్స్ 4. ఇది ఆన్సర్ అయిపోయింది. చూడండి, సో ఇంత సింపుల్గా ఉంటుంది. 2 మార్క్స్. 4 మార్క్స్ కూడా ఇదే మరి రాస్తాము, ఒకే ఫార్ములా. అయితే దీనిలో చూడండి, ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి.
సో ఈ ఒక్క ఫార్ములాని 3 టైమ్స్ రిపీట్ చేయాలి అని మీనింగ్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బాక్స్ కంటైనింగ్ 4 రెడ్ మార్బుల్స్, 8 వైట్ మార్బుల్స్ అండ్ 4 గ్రీన్ మార్బుల్స్. 1 marble is taken out of the box at random. What is the probability that marble taken out will be? అంటే ఏమంటే ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది, బ్యాగ్ కానీ బాక్స్ కానీ, దానిలో 5 రెడ్ బాల్స్ ఉన్నాయి, తర్వాత 8 వైట్ బాల్స్ ఉన్నాయి, తర్వాత 4 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. అందులో నుంచి ఒక్క బాల్ తీస్తే ఆ బాల్ ఏ కలర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది అనేది ప్రాబబిలిటీలో మనం కౌంట్ చేసి చెప్పాలి. సో ఆన్సర్ ఎలా రాస్తాం చూడండి. ఫస్ట్ ఏమి ఫార్ములా రాయాలి. అయితే దీనిలో 3 ఉన్నాయి కాబట్టి ఫార్ములా రాయం. ఫస్ట్ దానికి ఏమి ఇచ్చాడు? రెడ్ ఇచ్చాడు. దానికన్నా ముందు టోటల్ అవుట్కమ్స్ వేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ టోటల్ అవుట్కమ్స్. టోటల్ అవుట్కమ్స్ అంటే ఇవంతా టోటల్ చేయడమే. 5 + 8 + 4 అంటే 5 రెడ్, 8 వైట్, 4 గ్రీన్ మార్బుల్స్ అన్నీ టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 17. ఇది. సో ఇప్పుడు వాడు అడిగిన ఒక్కొక్క స్టెప్ చేస్తాం. ఏంటి? రెడ్. సో ఫస్ట్ ఏం రాయాలి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ఎంత? రెడ్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఇప్పుడు ఫార్ములా రాస్తాం. పి ఆఫ్ ఈ. ఏం ఫార్ములా? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ 5 బై టోటల్ అవుట్కమ్స్ 17. ఇది ఆన్సర్ అయిపోయింది ఫస్ట్ దానికి. సెకండ్ది ఏమి? వైట్. సో ఫస్ట్ స్టెప్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? వైట్ 8. నెక్స్ట్ పి ఆఫ్ ఈ. మళ్ళీ ఫార్ములా ఖచ్చితంగా రాయాలి ఇక్కడ. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. షార్ట్ కట్లో రాసా, మీరు మాత్రం క్లియర్గా రాయాలి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 8/17 అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్. ఇది చాలా డిఫరెంట్. ఏమిచ్చాడు? నాట్ గ్రీన్. సో నాట్ గ్రీన్ అన్నప్పుడు ఎలా చేయాలి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. గ్రీన్ ఉండకూడదు అన్నాడు కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ టోటల్ ఎంత ఉంది? 17. దానిలో మైనస్ గ్రీన్ చేయాలి. గ్రీన్ ఉండకూడదు అన్నాడు కాబట్టి 17 మైనస్ గ్రీన్ అంటే 17 మైనస్ గ్రీన్ ఎన్ని? 4. ఎంత వస్తుంది? 13. సో దేర్ఫోర్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఫార్ములా రాయాలి, రాసి 13/17. ఇది ఆన్సర్. సో 13/17. చూసారా ఎంత సింపులో? ఒక ఫార్ములా రాస్తే చాలు, ఇక్కడ 4 మార్కులు వచ్చేస్తాయి, ఇందులో 2 మార్క్స్. ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. వీటిల్లో ఈ ప్రాబబిలిటీలో 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ వీడియో 8 మార్క్స్ క్వశ్చన్స్ మీద కూడా చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ మీకు రావాలంటే మెసేజ్ రూపంలో నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా ఇచ్చాను. అదేమి? ఎగ్జాంపుల్ 8. ఇదే మోడల్లో చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీకు డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఎప్పటిదాకా? మీ 10th క్లాస్ పబ్లిక్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఆ వీడియోస్ అన్నీ మీకు మెసేజ్ రూపం రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ అన్ని వీడియోలు చూడాలనుకుంటే మీకు స్టార్టింగ్లో ఆల్ ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని కానీ క్లిక్ చేస్తే మొత్తం అన్ని 100 ప్రాబ్లమ్స్ 1 by 1 ప్లే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.